రీసెంట్‌గా ఒక న్యూసు బాగా హైలైట్ అవుతుంది మీడియాలో. అదేంటంటే, రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ గారి మధ్య పబ్లిక్ డిబేట్ ఒకటి కండక్ట్ చేయాలని జెప్పేసి. యాక్చువల్‌గా ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జి మదన్ బి లాకూర్ అండ్ ఫార్మర్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఏపీ షా అండ్ సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్ గారు. ఈ ముగ్గురు కలిసి నరేంద్ర మోడీ గారికి అండ్ రాహుల్ గాంధీ గారికి ఒక లెటర్ రాశారు పబ్లిక్ డిబేట్‌కి రమ్మని చెప్పేసి. యాక్చువల్‌గా ఇట్లాంటి పబ్లిక్ డిబేట్స్ అనేవి యూఎస్‌లో అవుతుంటాయి జనరల్‌గా. అక్కడ రిపబ్లిక్ అండ్ డెమోక్రటిక్ అని 2 పార్టీలు ఉంటాయి గదా! అక్కడ ఎవ్రీ టైమ్ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయో అప్పుడు అక్కడ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళు లైవ్ డిబేట్‌లోకొచ్చి వాళ్ళు పబ్లిక్ ఏం జేస్తారు? వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు పబ్లిక్ ఏం చేస్తారు? డెవలప్‌మెంట్ గురించి గానీ, జాబ్స్ గురించి గానీ, జనరల్‌గా యూఎస్‌లో బ్లాక్ అండ్ వైట్ అని చెప్పేసి కొంచెం ఏదో ఉంటుంది గదా! అక్కడ వివక్ష అనేది ఉంది గదా! దాని విషయంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇలాంటి రకరకాల వాటి మీద డెవలప్‌మెంట్ గురించి అక్కడ డిబేట్స్ అవుతుంటాయన్నమాట. సో, ఆ డిబేట్‌లో వాళ్ళు చెప్పిన విధానాలు నచ్చి పబ్లిక్ అక్కడ జనాలు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకుంటారన్నమాట. మన లెక్క ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఉండవనుకుంటా అక్కడ. ఇలాంటి డిబేట్సే మెయిన్ అక్కడ. ఉండొచ్చు కానీ ఎక్కువ డిబేట్స్ అనేవి మెయిన్ పాత్ర పోషిస్తాయన్నమాట. సేమ్ అలానే ఇండియాలో కూడా పబ్లిక్ డిబేట్ ఒకటి చేయాలని చెప్పేసి ఈ ముగ్గురు కలిసి లెటర్ రాశారు. ఆ లెటర్‌లో రాహుల్ గాంధీ గారిని, నరేంద్ర మోడీ గారిని ఇద్దరిని ఇన్వైట్ చేశారన్నమాట. సో, దీనికి రాహుల్ గాంధీ గారు ఏం చేశారు? ఆయన ఇన్విటేషన్‌ని యాక్సెప్ట్ చేశారాయన. యాక్సెప్ట్ చేసి ఆయన రిప్లై కూడా ఇచ్చారు. ఇంకో లెటర్ రాశారన్నమాట. ఆయన ఆ లెటర్‌లో ఏం చెప్పారంటే, ఇలాంటి మంచి డెసిషన్ ఇది. ఇలాంటి పబ్లిక్ డిబేట్‌ల వల్ల మా విజన్ ఏంటో పబ్లిక్‌కి తెలుస్తుంది. మేము ఏం చేస్తామో కూడా పబ్లిక్‌కి తెలుస్తుంది. అప్పుడు ఆ పబ్లిక్ వాళ్ళ లీడర్‌ని ఎంచుకునేకి చాలా అవకాశాలు బాగుంటాయని చెప్పేసి ప్లస్ తాను ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కదా! మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడి రాహుల్ గాంధీ గారు గానీ, ఐదర్ మల్లికార్జున ఖర్గే గారు గానీ ఎవరో ఒకళ్ళు ఈ డిబేట్‌కి హాజరవుతామని చెప్పేసి ఒక రిప్లై ఇచ్చారు. ఇంకేం చెప్పారంటే, మోడీ అగ్రీ అయితే ఈ డిబేట్ యొక్క ఎజెండా మరియు ఈ డిబేట్ యొక్క డీటెయిల్స్ అన్నీ మనం ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. ముందు మోడీ గారి దగ్గర నుంచి రిప్లై రానివ్వండి అని చెప్పేసి ఆయన లెటర్‌లో చెప్పడం జరిగింది. లెటర్ అయితే ఇచ్చారు రాహుల్ గాంధీ గారు. కానీ ఒక 2 రోజుల క్రితం లక్నోలో ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు డెఫినెట్‌గా ఈ డిబేట్‌కి ఒప్పుకోరని చెప్పేసి ఆయన తేల్చేశారు అక్కడ. 100% నరేంద్ర మోడీ గారు ఒప్పుకోరని చెప్పేసి. అయితే ఇక్కడ బీజేపీ ఏమంటుందంటే, అసలు రాహుల్ గాంధీ ఎవరు? రాహుల్ గాంధీ తోటి నరేంద్ర మోడీ గారు ఎందుకు డిస్కస్ చేస్తారు? అని చెప్పేసి బీజేపీ క్వెషన్ చేస్తుంది. ఇక్కడ ఎందుకు అంటుందంటే బీజేపీ యాక్చువల్‌గా ఇక్కడ కూటమి నిలబడుతుంది కదా! ఇండియా కూటమి. ఈ ఇండియా కూటమిలో పీఎం క్యాండిడేట్ ఇంతవరకు డిక్లేర్ చేయలే. జనరల్‌గా అమెరికాలో మనం చెప్పుకున్నట్టు అమెరికాలో ఏ డిబేట్ అయినా ఇద్దరు ప్రెసిడెంట్ క్యాండిడేట్ల మధ్య జరుగుతుంది. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ప్రెసిడెంట్ అవుతారు. మరి ఇక్కడ బీజేపీ తరపు నుంచి నరేంద్ర మోడీ గారు పీఎం క్యాండిడేట్‌గా ఉన్నారు. కానీ ఇండియా కూటమి నుంచి ఎవరున్నారు అసలకి? ఇంతవరకు పీఎం క్యాండిడేట్ డిక్లేర్ అవ్వలే కదా! ఫస్ట్ మీరు పీఎం క్యాండిడేట్ డిక్లేర్ చేయండి. అప్పుడు ఆలోచిద్దాం. అంతవరకు మీకేమైనా అవసరమైతే ఇంక ఇలాంటి డిబేట్లు చేయాలనుకుంటే మేము బీజేవైఎం స్పోక్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాం. వాళ్ళతో కలిసి డిబేట్లు చేయొచ్చు అని చెప్పేసి బీజేపీ వాటికి ఆన్సర్ ఇచ్చింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గమనించాల్సింది యూఎస్‌తో మనం అసలు కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే యూఎస్‌లో పార్లమెంటరీ వ్యవస్థ కాదు. ప్రెసిడెన్షియల్ వ్యవస్థ అక్కడ. మనది పార్లమెంటరీ వ్యవస్థ. అంటే పీఎంని ఎన్నుకోవాలనుకుంటే మనం డైరెక్ట్‌గా నరేంద్ర మోడీ గారికి గానీ, రాహుల్ గాంధీ గారికి ఓటెయ్యం. మనం మన లోకల్‌లో ఉన్న ఎంపీకి ఓటేస్తాం. సో, ఇప్పుడు అక్కడ అప్పుడు ఏమైతుంది? ఇక్కడ మన లోకల్ ఎంపీకి ఓటేసినప్పుడు మనకి పీఎం క్యాండిడేట్ ఎవరో తెలియాలి. మన పీఎం క్యాండిడేట్ ఎవరో తెలిసినప్పుడు మనం ఇక్కడ లోకల్‌గా ఎంపీని ఎన్నుకుంటాం అనమాట. సో, అది ఇంపార్టెంట్. ఈవెన్ ముఖ్యమంత్రి ఎలక్షన్స్ అప్పుడు గూడా చీఫ్ మినిస్టర్ ముందే ఎందుకు డిక్లేర్ చేస్తారంటే, ఆ ఫిగర్ యొక్క అంటే ఎవరైతే కేసీఆర్ అయితే గావచ్చు, నరేంద్ర మోడీ వీళ్ళకి పబ్లిక్‌లో చాలా క్రేజ్ ఉంటుంది గదా! సో, ఆ క్రేజ్ తోటి ఓట్లొస్తాయనమాట. సో, అందుకే ఆహ్, క్యాండిడేట్ డిక్లేర్ చేసినది ఇంపార్టెంట్ అనమాట. సో, అందుకే ఇక్కడ మన దగ్గర ఈ విధంగా ఇప్పుడు డిక్లేర్ చేయలే గాబట్టి పి ఇండియా కూటమి సో, అది జరగట్లేదు. ఇప్పుడు యూఎస్‌కొస్తే అక్కడ ఆల్రెడీ ప్రెసిడెంట్ కన్నా ఇద్దరుంటారని చెప్పుకున్నాం గదా! కానీ మన ఇండియాలో పార్లమెంటరీ వ్యవస్థ అని జెప్పాం. ఇక్కడ పీఎంగా
ఎన్నుకున్న తర్వాత మన దగ్గర కూడా ప్రెసిడెంట్ ఉంటారు. ఆ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు? కాన్స్టిట్యూషన్ బాడీకి హెడ్ ఉంటారు ఆమె. మన ఇప్పుడు ఉన్నారు కదా ద్రౌపది ముర్ము. సో అందుకే మనం ఇక్కడ యూఎస్ని ఇండియాని కంపేర్ చేయలేం. సో వాస్తవానికి ఇలాంటి పబ్లిక్ డిబేట్ చేయడం చాలా మంచివే. ఎందుకంటే మన దగ్గర పాజిబుల్ అవ్వడం కొంచెం కష్టమే. బట్ ఇలాంటి డిబేట్స్ చేయడం వల్ల మనకి క్లిస్ క్రిస్టల్ క్లియర్‌గా తెలుస్తది. ఎవరు ఏం చేస్తున్నారు? ఏంటనేది మనకు కూడా ఒక క్లారిటీ ఉంటది. రాహుల్ ఓకే అన్నారు. కానీ పీఎం మోడీ కొంచెం డౌటే ఇక్కడ రెస్పాండ్ అవ్వడం. ఎందుకంటే ఇండియా కూటమి నుంచి రాహుల్ గాంధీ గారు పీఎం క్యాండిడేట్ కాదు కాబట్టి. ఒకవేళ వాళ్ళు కూటమి నుంచి రాహుల్ గాంధీ గారిని డిక్లేర్ చేస్తే మరి పీఎం నరేంద్ర మోడీ గారు యాక్సెప్ట్ చేసేవారేమో. అది మనకు తెలియదు. కాకపోతే ఈ ప్రపోజల్ మాత్రం చాలా మంచిది. ఇండియాలో ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, దానివల్ల ఎంతవరకు జనాలు తెలుసుకోగలుగుతారని పక్కన పెడితే, బట్ ఒక స్టెప్ వేయడం అనేది మంచిగా అనిపించింది. ఓవరాల్గా ఇట్స్ గుడ్ స్టెప్ అనమాట. కాదు, అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఇండియా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఇలాంటి డిబేట్లు మనకి అవసరమా లేదా. ఒకవేళ అవసరం అనుకుంటే ఎందుకని చెప్పి కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.